చరణ్ గారు, జీవన్ రెడ్డి గారు అన్నా, శ్రీకాంత్ రెడ్డి గారు అన్నా, ఇక్కడ పార్టీ ఆయనదే అయిపోయింది. రేవంత్ రెడ్డి గారిదే. ఆయన ఏదనుకుంటే అదే రాష్ట్రంలో. ఎవరు పోచారం ఇచ్చిన సలహా ఏంది, ఒక సలహా చెప్పండి, ఆయన ఏమి ఇచ్చాడు అని జీవన్ రెడ్డి గారు అడుగుతున్నారు. పోచారం సలహాదారు కదా, ఆయన ఏం సలహా ఇచ్చాడో ఒకటి చెప్పండి. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల ఇలాంటి నాయకుడిని పోగొట్టుకోవడం, గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పే అది. పొంగులేటి లేకుంటే జూపల్లి, ఇంతకుముందే చెప్పాను, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కూడా, వీళ్ళంతా కూడా ఎందుకు ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సార్ ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చారు, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒకసారి నుంచి టీడీపీలో గెలిచారు. భాస్కరరావు గారు మంత్రివర్గంలో ఉన్నారు, ఎన్టీఆర్ గారు మంత్రివర్గంలో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నారు. 2014లో గెలిచిన తర్వాత 2018 ఎలక్షన్లో ఓడిపోతే ఎమ్మెల్యేకి 2019లో ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ 2023లో ఎమ్మెల్యే ఇచ్చారు, మళ్ళీ 23లో ఓడిపోతే 2024లో ఎంపీ కూడా ఇచ్చిన పరిస్థితి. అదే కాకుండా వారు కోరిన వ్యక్తే జిల్లా అధ్యక్షుడు సందయ్య గారు, జిల్లా అధ్యక్షుడు వారు కోరితే నందయ్య గారు. అవును, 2 ఎమ్మెల్యే టికెట్లు కూడా వారి కోటాలో ధర్మపురి కావచ్చు, చొప్పందడి కావచ్చు, చాలాసార్లు లక్ష్మణ్ కుమార్ గారు ఓడిపోయినా కూడా ఇచ్చిన పని. అదే వారి మనిషికి మంత్రి పదవుల్లో మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించింది పార్టీ అవసరాలు దృష్టి ఒక్కోసారి ఒక్కో నిర్ణయం తీసుకుంటుంది. మరి అట్లా జీవన్ రెడ్డి గారు అంటే మరి నాకేమీ లేదు, నేనేం చెప్పాలి. మరి 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను. మరి నాకు ఎమ్మెల్యే ఇచ్చిందా, ఎంపీ వచ్చిందా, లేకపోతే ఏమైనా వచ్చిందా? మీకు అన్ని పదవులు వచ్చి మీరే అంత బాధ ఉంటే మరి మేమంతా ఏమనుకోవాలి. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరికి ఇచ్చారు పదవులు? రేణుకా చౌదరి గారు పక్క పార్టీ నుంచి వచ్చిందా? లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ ఇచ్చారు, వాళ్ళు పక్క పార్టీ నుంచి వచ్చారా? ఎవరికి? ఎమ్మెల్సీ పల్మూరి వెంకర్ గారు ఎన్ఎస్ నుంచి వాళ్ళకి ఇచ్చారు కదా, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చారు కదా. పార్టీ ఒక్కొక్కసారి ఒక్కో నిర్ణయం. రాజ్యసభ కూడా చిన్నారెడ్డి, వంశీచంద్రరెడ్డి లాంటి వాళ్ళు, చిన్నారెడ్డి గారికి సంబంధించి టికెట్ ఇవ్వలేకపోయారు. ఇవ్వకపోతే ఏమి ఇచ్చారండి? ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంక్. తర్వాత వంశీచంద్రరెడ్డి గారు ఎంపీ లోక్సభ ఇచ్చారు. మరి ఎవరికి ఇవ్వలే? పార్టీ ఎవరికి ఇవ్వలేదు. అవకాశం ఒక్కోసారి ఒక్కో వ్యక్తి ఇస్తారు. మరి మాకు అవకాశం లేదు కదా. కాదు చరణ్ గారు, నేను ఎందుకు అడుగుతున్నా అంటే, జీవన్ రెడ్డి టాపిక్ ని మనం డిబేట్ గా తీసుకోవడానికి ఎందుకు డిబేటబుల్ ఇష్యూ ఇదైందంటే, 2 సార్లు కేసీఆర్ లాంటి వ్యక్తిని ఓడించడానికి మీకు అభ్యర్థి కరువు అయితే జీవన్ రెడ్డి దిక్కయ్యారు. ఇక్కడ అంతటి బలమైన నాయకుడు ఆయన. 2006లో 2008లో అంటే దాదాపు 20 ఏళ్ళ కింది ముచ్చట నేను చెప్పేది. అటువంటి వ్యక్తి ఇప్పుడు మీకు కరివేపాక అయ్యాడా సార్? ఇక్కడ వారు నేను గెలిచుంటే మంత్రి అయ్యేవారు. అంటే గెలవకుండా అవసరం లేదా? ఓడిపోయిన మీకు అక్కర్లేదా? ఓడిపోయిన వాళ్ళకి ఏమన్నా అక్కర్లేదని చెప్పి, అక్కర్లేదని కూడా డీసీసీ ఎందుకు ఇచ్చేవాళ్ళు? అక్కర్లేదని కూడా ఎంపీ ఎందుకు ఇచ్చేవాళ్ళు? ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఇచ్చారు కదా, మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ పోటీ అని చెప్తే మీ స్థానమే మీరు పోటీ అని చెప్తే వారు మేము పోటీ అని చెప్పిండి పరిస్థితి. అట్లాంటి చాలా మందికి అవకాశాలు రాలే. అదే పార్టీ ఒక్కోసారి మీరు 85లో ప్రస్థానం ప్రారంభం అయితే మీరు ఎన్టీఆర్ గారు పార్టీలో ఉన్నారు, ఎన్టీఆర్ గారు మంత్రివర్గంలో, మరి భాస్కరరావు గారితో పోయి మీరు మరి అక్కడ మంత్రి కాలేదా? మరి ఆనాడు చేసింది ఏంది? అదేమన్నా ఎన్టీఆర్ గారి పార్టీలో గెలిచి మీరు పోయింది సార్? మీరు ఏం చేసింది? మీరు చెప్పితే కుదరదు. పార్టీని నష్టమయ్యే పనులు మీరు చేస్తా ఉంది. చాలా రూల్స్ అంది. మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, చాలా సందర్భాలు. ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ 50 మంది జాయిన్ చేసుకుని మరి అట్లాంటి పార్టీలో పోతారు. మీరు సిద్ధమవుతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా మేము జీవన్ రెడ్డి గారు పార్టీ మారుతారని చెప్పేసి మేము భావిస్తలేము. కాకపోతే మాత్రాన రాజకీయ సన్యాసం తీసుకుంటారు అనుకుంటున్నారా సార్? మేము అట్లా రాజకీయ సన్యాసం తీసుకోవాలని కోరుకుంటలేము. వారు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కోరుకోవాలని పోతుందని చెప్పి కోరుకుంటలేము. పార్టీ వారికి ఎంత గౌరవం ఇచ్చిందంటే, మీనాక్షి నటరాజు గారు వారితో మాట్లాడారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంటికి పోయారు, శ్రీధర్ బాబు గారు పోయారు, జిల్లా ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు. అరే సార్, అరే ఇప్పుడు నియోజకవర్గాలు పెరిగితే ఆయన కూడా క్యాండిడేట్ కావచ్చు. అక్కడ మీరు డి శ్రీనివాస్ గారు ఎట్లా అవమానించారు, బీఆర్ఎస్ పార్టీ చూసారు, ఆల నరేంద్ర గారిని, విజయ్ శాంతి గారిని, ఒక్కలా ఇద్దరు సార్, మొత్తం జయప్రకాష్ మన అదే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒకరు సార్ బీఆర్ఎస్ పార్టీ. అదే కదా చరణ్ గారు వాళ్ళు అవమానించి అధికారం కోల్పోయారు. అవమానించలేదు సార్ జీవన్ రెడ్డి గారిని, వారి గౌరవాన్ని పెంచే ప్రయత్నాలు బాగా మా మంత్రివర్గం అంతా పోయి. ఇప్పుడు చరణ్ గారు అన్నారు, పాపం తనకు ఆవేదన కూడా చెప్తున్నాడు, 2.5 సంవత్సరాలు 20 ఏళ్ళకెళ్ళి కష్టపడుతున్నాడు, కనీసం అడిగేటువంటి వాళ్ళు ఎందులో ఈయన అకామిడేట్ చేద్దాము అని అడిగేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాల అకామిడేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను అడిగింది ఎమ్మెల్సీ, నా ఎమ్మెల్సీ నేను కార్పొరేషన్ అంటే నా కార్పొరేషన్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, నేను ఎమ్మెల్సీ అడిగింది. పార్టీ ఒక్కొక్కసారి ఒక్కో నిర్ణయం తీసుకుంటారు సార్. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ జూనియర్ అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, అదే ముఖ్యమంత్రి అయింది. రేవంత్ రెడ్డి గారు 2006లో జెడ్టీసీ, 2007లో ఎమ్మెల్సీ, 2009లో ఎమ్మెల్యే, 14లో ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వర్కింగ్ మెయింట్ అయ్యిండు, ఓడిపోతే మళ్ళీ ఎంపీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం తెచ్చిండు. ఆయన ఎట్లా చూసారు? కేటీఆర్ ఏమన్నా అందరికన్నా సీనియరా? ఎట్లా వర్కింగ్ మెయింట్ ఇచ్చినా? మరి
మీరైతే వర్కింగ్ ఏ రంగానే PCC అందరికన్నా president సీనియరా ఇచ్చిందని చెప్తారు. తలసాని కన్నా సీనియరా సబితేంద్ర రెడ్డి కన్నా కాదు, కాదు, మన point, సరే, అదొక point. అప్పుడు జైపాల్ రెడ్డి గారి father ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి అయిపోయింది. father ఉన్నాడు. ఆగు సార్ దయచేసి మీరు ఏంటంటే ఇంకా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాలు మీ పార్టీలో కూడా మీరు కాదు కాదు ఆలోచించుకోవాలి. ఒక పాయింట్ ఫైనల్ గా ఇంకోటి చెప్తాను ఒకటి ఇంకోటి ఒకటి- బీఆర్ఎస్ ఒకటి- పార్టీ ఏదో మీ దాంట్లో ఇక చిట్ట తీస్తే 100 మంది కాదు కాదు మనం ఇప్పుడు మన పాయింట్ డిబేటే జీవన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే. బట్టి విక్రమార్క ఎల్పీ లీడర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఈయన పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు, ఈయన కూడా ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి. నేను శాసన మండలిలో పక్ష నేతని, నాకెందుకు మంత్రి పదవి అదే ఇవ్వలేదు? సార్ చెప్తున్నా ఏం చెప్తున్నావు ఎందుకు మీరు ఇవ్వలేదు? 23లో ఎమ్మెల్యే ఇస్తే ఎమ్మెల్యే ఎందుకు తీసుకు సార్ మరి నేను ఎమ్మెల్సీ ఉంటా 23లో ఎమ్మెల్యే పోటీ చెప్తే మీరే మంత్రి కదా ఎమ్మెల్సీ ఉన్న ఎవరికైనా ఇచ్చిరా మంత్రి ఓడిపోయారు కాబట్టి ఇయ్యలేదా? మరి అంతే కదా సార్ మరి అంతే. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటారు పార్టీ రేవంత్ నిర్ణయం రెడ్డి కట్టుబడి ఉండాలి గారు కదా మీరు. ఎమ్మెల్యే ఓడిపోతే అరే బాగున్నారు PCC మీరు ప్రెసిడెంట్ అయ్యిండు. కాదండి 23లో మీరు ఎమ్మెల్యే ఓడిపోతే 24లో మళ్ళీ ఎంపీ టికెట్ తీసుకుంటారు 18లో ఎమ్మెల్యే ఓడిపోతే 19లో మరి ఎమ్మెల్యే ఎక్కడికి ఖాళీ సార్ మీరు మరి నాకు అర్థం కాదు మీకు డబల్ మరి మిగతా వాళ్ళ నాయకులు ఏమనుకోవాలి మరి అవకాశం రాని వాళ్ళు ఏమనుకోవాలి అంటున్నా హనుమంతరావు గారు వారికి పోటీ చేయలేదు తర్వాత వారి అవకాశం రావాలి పార్టీలు లేరా అంటే మీరు ఒక్కరే పార్టీ లాగిస్తూ హనుమంతరావు గారు మేమంతా పార్టీ లాగిస్తాం కదా అంటే ఓడిపోతే మీరు అంటే మీకు అవకాశాలు ఎంతసేపు ఇవ్వరు. మీకు power కావాలా? ఓడిపోతే అవకాశాలు ఇవ్వరా? అరే సార్ ఓడిపోయిన వాళ్ళకి ఎవరికి ఇచ్చిన ఎమ్మెల్సీ మీరు చెప్పండి. ఇవ్వరా అంటున్నాను అంతే. సార్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటది వారు ఏమన్నారు పార్టీ నిర్ణయం ఇంకోటి అజారుద్దీన్ ఓడిపోతే మంత్రి అయ్యాడు. ఒక్క నిమిషం, అజారుద్దీన్ ఓడిపోతే మంత్రి అయ్యాడు. షబ్బీర్ అలీ ఓడిపోతే తెచ్చి ఆయన సలహాదారు ఏదో పెట్టుకున్నారు. సార్ అదే ఓడిపోయిన వాళ్ళకి నేను ఇచ్చారు అదే కదా. సార్, రెండోది అన్నారు కదా మీరు రెండు ఓడిపోతే అడ్వైజర్ మంత్రి. మంత్రి ఇచ్చారు అన్నారు కదా. మీరు ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ ఇచ్చారు మీది అయిపోయింది కోట ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ ఇంకెన్ని కోట ఇస్తారు సార్ నాకు అర్థం కాక అవకాశం పార్టీ దయచేసి మీ స్వార్థ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం చేయాలి ఇంకోటి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి 10 చెప్పండి వారు ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారు 24 అయ్యారు ఏం మన వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆ, ఇప్పుడు ఇంతకు కాదు కాదు రేవంత్ రెడ్డి గారు పదే పదే తొక్కుకుంటూ వచ్చా అంటున్నారు కదా. ఎవరిని, కాంగ్రెస్ వాళ్ళనా బీఆర్ఎస్ వాళ్ళనా? మరి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళని తొక్కారంటున్నారు. ఒకటే ఉన్నాడు మాకు ఇక జీవన్ రెడ్డినే తొక్కుతాం ఆయన జనాల్లో 3 సార్లు ఎంపీగా తర్వాత దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిండు ఆయన తొక్కుతా ఉన్నాం మేము Right, right. Thank you, thank you. సార్ ఇంకోటి చెప్తున్నా గంగారెడ్డి గారు చనిపోతే మధ్యేష్ గారు పరామర్శించారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు దిద్దులే శ్రీధర్ బాబు సీఎం గారు మాట్లాడలే అన్నారు. సీఎం గారు మాట్లాడలే అంటున్నారు. అదే ఆ పచ్చబద్దాలు ప్రచారం చేస్తే ఎట్లా? సీఎం గారు మాట్లాడలేదని అదే సార్ అన్నారు. సీఎం గారు మాట్లాడలేదు పార్టీ ఆయన ప్రభుత్వంలో ఉంటే ముఖ్యమంత్రి Right. పార్టీలో ఎవరు మాట్లాడతారు Thank you, మహేష్ చరణ్ కుమార్ కౌశిక్ గారు. అంటే గుర్తిస్తలేరు మీరు Right. అంటే ఒక బీసీని మీకు గుర్తించ కూడా మీకు థ్యాంక్ యూ ముఖ్యమంత్రి చరణ్ కౌశిక్ గారు.